వెల్కమ్ టు వ్యూ పాయింట్. అమెరికా పిల్లలకు దేశ ఆర్థిక వ్యవస్థలో భాగస్వామ్యం కల్పించే లక్ష్యంతో ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం ట్రంప్ అకౌంట్స్ అనే సరికొత్త పెట్టుబడి కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు. తన అధ్యక్ష కాలంలోనే ఇది అత్యంత కీలకమైన పథకమని ఆయన అభివర్ణించారు. న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్, నాస్డాక్ సంయుక్తంగా నిర్వహించిన గంట మోగించే కార్యక్రమంలో వైట్ హౌస్ నుంచి ట్రంప్ మాట్లాడారు. ఈ ఖాతాల ద్వారా పిల్లలు చిన్న వయసు నుంచే స్టాక్ మార్కెట్ పెట్టుబడుల ద్వారా సంపదను కూడబెట్టుకోవచ్చని ఆయన తెలిపారు. ఈ పథకం కింద ఇప్పటివరకు 5 లక్షలకు పైగా ఖాతాలో ప్రభుత్వ తరపున $1000 చొప్పున వన్ టైం సీడ్ మనీని డిపాజిట్ చేసినట్లుగా ట్రంప్ వెల్లడించారు. అధికారిక వెబ్సైట్ ద్వారా తల్లిదండ్రులు తమ పిల్లల పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు. ప్రైవేటు దాతలు, కంపెనీల భాగస్వామ్యంతో మిలియన్ల మంది పిల్లలకు ఈ ప్రయోజనం అందుతుంది అన్నారు. ప్రజలు పుట్టినప్పుడు చేతిలో రూపాయి లేకుండా పుడతారు, కానీ ఈ పథకం ద్వారా చాలా చిన్న వయసులోనే ధనవంతులుగా మారతారు. గత 25 ఏళ్లుగా మేము దీన్ని చేయాలనుకుంటున్నామని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇటీవల ఆమోదం పొందిన వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ చట్టం వల్లే ఈ కార్యక్రమం సాధ్యమైందని, దీని మద్దతుదారులే ఈ ఖాతాలకు తన పేరు పెట్టారని, తన పేరు ఉంటేనే మార్కెట్లోకి బాగా దూసుకెళ్తుందని వారు భావించారని ట్రంప్ చెప్పుకొచ్చారు. అయితే ఈ కార్యక్రమంలో మైకేల్ సూసాంటెల్ వంటి ప్రముఖ పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. 2016 నుంచి 2024 మధ్య జన్మించిన అర్హులైన అమెరికన్ పిల్లల కోసం డెల్ దంపతులు $6.25 మిలియన్ భారీ విరాళాన్ని ప్రకటించారు. దేశంలోని అత్యుత్తమ కంపెనీలలో పెట్టుబడులతో ప్రతి బిడ్డ జీవితం ప్రారంభం కావాలనేదే తమ ఆకాంక్షని మైకేల్ డెల్ పేర్కొన్నారు.